హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇవైతే మాత్రం ఏకాదశి నుంచి ఒక్కొక్కటి వాడుకుంటున్నాను కానీ, ఇందులో కొన్ని వస్తువులు ప్రతిరోజు క్లీన్ చేయాల్సినవి ఉంటాయండి. ఏదన్నా 1, 2 మిస్ అయితే తప్ప, ఆ పెద్ద దీపాలే మిస్ అవుతాయండి. మిగతాయన్నీ క్లీన్ చేసుకోవడమేనండి ప్రతిరోజు కూడా. అంటే ఈ గజలక్ష్మి దీపం మాత్రం నేను ప్రతిరోజు పెట్టను కాబట్టి, అది రోజు క్లీనింగ్‌లో ఉంటదండి. అది గురువారం రోజు, ఏదన్నా శుక్రవారం రోజు మాత్రం చేయనండి. ఇంక తప్పదు నేనెటన్నా వెళ్ళి వచ్చాను, ఇంక తప్పదు అన్నప్పుడు మాత్రం చేస్తానండి. ఇంక నేనవన్నీ పట్టించుకోను. నాకు పూజా సామాగ్రి అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవటమే నాకు పెద్ద పూజండి. మీరేమైనా అనుకోండి. ఎందుకనంటే, పూజలో ప్రతి వస్తువు మనం ఎంత కళకళలాడుతూ ఉంటే, మన పూజకి అంత అందం వస్తదండి. మనం ఎప్పుడైనా కూడా మనస్ఫూర్తిగా అన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు చేసుకునే పూజ ఎలా ఉంటదో మీకు పూజ గదిలో మీకు అనుభవం ఉంటది. నేను చెప్పనక్కర్లేదండి. ప్రతిరోజు క్లీన్ చేసుకునే వాళ్ళకైతే బాగా అలవాటుంటుందిది. ఎందుకంటే ఒక్కటి ఏదైనా కొద్దిగా అటు ఇటుగా కనపడ్డా కూడా అయ్యో! క్లీన్ చేసుంటే బావుండేది కదా! బాగా మెరవనక్కర్లేదండి. క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా బాగా మెరుపు అవసరం లేదు. ఏదో అన్ని వస్తువులుండాలి, బాగా మెరుస్తూ ఉండాలి అలాంటిదేం లేదండి. నేను మాత్రం ఇవి ఉట్టి సబీనాతో క్లీన్ చేశానండి. మీరేమైనా అనుకోండి. ఎందుకంటే నా దగ్గర కోల్‌గేట్ పౌడరేమో వాటికి వాడానండి. వెండి సామాన్లకి కోల్‌గేట్ పౌడర్ వాడతానండి. ఈ మిగతాయి మాత్రం సబీనాతో క్లీన్ చేశాను. ఈ రాగి మాత్రం వేరే దాంతో క్లీన్ చేశాను. నెక్స్ట్ వీడియో పెడతానండి తప్పకుండా గూడా. మిగతాయన్నీ మాత్రం సబీనాతో క్లీన్ చేశానండి. ఎందుకంటే నేను ఏదైనా కెమికల్ యూజ్ చేస్తే గోర్లకి వాటికి వీటికి ఇబ్బందవుతుందండి. ఇంకా గ్లౌజులు వేసుకొని క్లీన్ చేసే అలవాటు నాకు లేదండి ఎక్కువగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.